దేవుడు నీ తప్పులని చూస్తున్నాడ్రా, కానీ అవి హద్దు దాటినప్పుడు, అవి లెక్క మీరినప్పుడు దేవుడే శిక్షిస్తాడ్రా. ఏంటి నీ దేవుడా వస్తాడా రమ్ము అని అంటాడు. రేయ్, దేవుడు రావటం అంటే దేవుడే రాడురా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. మనిషి రూపంలో వస్తాడ్రా, నీ చుట్టూతున్నటువంటి వాడి చేతుల్లోనే నీకు అంతం ఉంటుందిరా అని చెప్పి సినిమాలో డైలాగ్. ఇలా మీకు ఇక్కడ నేను శిశుపాలుడి గురించి చెప్తా, రావణాసుడి గురించి చెప్తా, హిరణ్యకశిపుడి గురించి చెప్తా. ఇలా పురాణ ఇతిహాసాలు మొత్తం తిరిగి చాలా పాత్రలు కనిపిస్తే వీడియో మొదటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఈరోజు తిరుమల వెంకన్న కల్లెర్ర చేశాడు. ఏ రకంగా? ఆల్రెడీ 2019-24 మధ్య వైసీపీ వాళ్ళ పాపాలు అన్నీ ఇన్నీగం. అందులో ఏకంగా స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో కూడా వాడే నెయ్యి అన్నది ఏదైతే నెయ్యి కాదు, ఏకంగా కెమికల్స్. చుక్క నెయ్యి లేదు, చుక్క పాలు సేకరించలేదు, చుక్క వెన్న సేకరించలేదు. మొత్తం కూడా సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పామ్ ఆయిల్, పామ్ కెరన్ ఆయిల్, వీటిలో వచ్చేసి ఆ గ్లిజరైడ్స్, ఈ గ్లిజరైడ్స్, అవి ఇవి కెమికల్స్ కలగలిపి కొట్టి పడేశారు. ఈ పాపాలన్నీ కూడా బయటపడ్డప్పుడు ఎవడైనా సరే ఏం చేయాలి? భారతీయుడి సినిమాలో కమల్ హాసన్, పెద్ద కమల్ హాసన్ ఒక డాక్టర్ని పట్టుకుంటాడు, ఒక స్టూడియోలో కూర్చోబెడతాడు. నువ్వేం చేస్తావు నీకు తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అయ్యయ్యా అది ఒక పెద్ద పాపమా, అందరు చేసేది నేను చేశానంటే నువ్వు చేసేది నేరం కాదా అంటాడు. అందరూ చేశాను నేను చేశానంటే మీరు మారర్రా అంటాడు. ఇదే సమయంలో ఒక నిమిషం నీకు ఏం కావాలి చెప్పి నేను ఇస్తా అంటాడు. మీరు మారర్రా అని చెప్పేసి పొడి చేస్తాడు. అంటే దేవుడు కూడా ఇక్కడ ఎలాగంటే, అరే నువ్వు తప్పు చేసావురా, నువ్వు అధికారంలో ఉన్నావు, నిన్ను అడిగోడు ఎవడలే, నువ్వు తప్పు చేసావు, అధికారం పోయింది, వేరే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు నీ తప్పుని వెలికి తీశారు, తప్పు కనపడుతుంది కదా, తప్పు అయిపోయింది క్షమించండి అని అడిగి నువ్వేం చేయాలి? ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలి కదా, జైలుకు పోవాలి కదా. తప్పు ఒప్పుకోకపోగా పాలిచ్చే ఆవుల మీద నేర్చేసావు కల్తీని. పాలు కల్తీగా ఎందుకు మారాయి? నెయ్యి కల్తీగా ఎందుకు మారింది? పాలిచ్చిన ఆవు కల్తీ ఫుడ్ తిందని చెప్పినటువంటి అనకూడదు కన్నా మాటలు రావట్లా. జగన్మోహన్ ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆయన ఏం అనలేకపోతున్నా. అదే వేరేవాడైతే ఈ పాటి నోట్లోంచి వచ్చే కంటిన్యూగా ఏవోటి. ఎంత దరిద్రం, ఎంత దారుణమండి అసలు. అమ్మ బిడ్డకిచ్చే పాలు పొల్యూట్ అయినాయి అన్నప్పుడు, పాయిజన్ అయింది అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు విషపదార్థం తింటే అన్నట్టు దాన్ని పట్టుకొచ్చి ఆవుకి అంటగట్టాడు. ఆవు ఏ రోజు కల్తీ పాలు ఇవ్వదు మాస్టర్. అమ్మ కన్నా గొప్పది ఆవు, అది తెలుసుకో. జగన్కి ఇది చెప్తున్నా. ఇప్పుడు లేటెస్ట్గా ఈ సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఉంది కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అందులో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ టీం ఉన్నారు, సిబిఐ టీం ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ పోలీసులు, వీళ్ళంతా కలగలిపి ఒక ఛార్జ్ షీట్ని కోర్టుకి సబ్మిట్ చేసి ఏం చేశారు? ఒక నివేదిక రెడీ చేశారు. ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇచ్చిన మూమెంట్లో మంత్రిమండలి సమావేశం. ఈ సమావేశంలో అడ్వకేట్ జనరల్ ఐ థింక్ దమ్మాలపట్టి శ్రీధర్ ఆయన కూడా వచ్చినాడు. ఫస్ట్ టైం ఒక మంత్రిమండలి సమావేశాలకి ఏజీ రావడం. ఏంట్రని చెక్ చేస్తే ఇదిగో ఛార్జ్ షీట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు, కానీ ఈ ఛార్జ్ షీట్లో వీళ్ళు మెన్షన్ చేసిన 36 మంది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అందులో 12 మంది టీటీడీ సిబ్బంది ఉన్నా, 24 మంది బయట వాళ్ళు ఉన్నా, ఓవరాల్గా మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతున్నప్పుడు అసలు మెయిన్ తలకాయలు ఎవరో బాబు అన్నారు. ఎందుకు? ఆ రోజు అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉంటే, అడిషనల్ ఈవోగా ధర్మారెడ్డి ఉంటే, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఉంటే, వాళ్ళ హయాంలో మైసూర్ ల్యాబ్ రిపోర్టు వస్తే ఆ మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ని సుబ్రహ్మణ్యం, బాలాజీ 2 వ్యక్తులు కలిపి ధర్మారెడ్డికి చెప్పాల్సిన మూమెంట్లో సుబ్రహ్మణ్యాన్ని బయట ఉంచి బాలాజీ లోపలికి వెళ్ళిపోయి ఆయనకి ఏదో చెప్పేసి ఆ రోజు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్కి చెప్పకుండా పక్కన పెట్టి ధర్మారెడ్డి దాకా వెళ్ళినా సరే ఆయన పేరు ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా, అసలు ఎంత దారుణం అంటే మెయిన్ తలకాయలు ఎవరైతే వాళ్ళు ఎవరి పేరు లేదు. ఈ టీడీడీ సంబంధించి ఈ పర్చేస్ కమిటీ ఒకటి ఉంటుంది, అంటే కొనుగోలుదారులకు సంబంధించి. అందులో మార్పులు చేర్పులు చేశారు. ఎంత దారుణమైన మార్పులు చేర్పులు చేశారంటే, ఇదిగో ఇన్ని లక్షల లీటర్ల పాలు సేకరించాలి ఒక డైరీ అన్నప్పుడు ఉండేది ఒక కండిషన్. 2014 నుంచి 19 మధ్య టీడీపీ హయాంలో ఎక్కడైతే మనం నెయ్యి కొనుగోలు చేయాలి తిరుమలకు సంబంధించి, ఆ నెయ్యి కొనుగోలు చేసే డైరీ అనేది ఏదైతే ఉందో, అంటే డైరీ ఏదైతే అమ్మిద్దో నెయ్యిని, వాళ్ళకి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వార్షిక టర్నోవర్ 200 కోట్లు ఉండాలి, వాళ్ళు పాల సేకరణ ఎంత, నెయ్యి ఉత్పత్తి, వెన్న ఉత్పత్తి లైక్ ఎంత ఉండాలి, ఆ ప్రిమిసెస్ అండ్ అంబియన్స్ మొత్తం ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ట్రాక్ సిస్టమ్ ఎంత, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, మొత్తం లేపు అవతల పడేశారు. విజయభాస్కర్ రెడ్డిని ఒక వ్యక్తి ఉన్నాడు ఈ నిపుణుల కమిటీలో.
అతను టీడీపీ హయాంలో వచ్చేసి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫ్రేమ్ చేసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చేసి ఏముందా ఈ రూల్స్ అన్ని సవరిద్దాంలే, మనకు కావాల్సినకి ఇద్దాంలే అన్నట్టుగా చేసిన వాళ్ళు ఆయన కూడా ఒకడు ఉన్నాడు. బట్ ఆయన పేరు చార్జ్షీట్లో లేదు, మిగతా వాటిలో లేదు. తర్వాత వెంకటరామణి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను లక్నో ఐఏఎం చెందినటువంటి వ్యక్తి. అసలు అతనికి ఈ నెయ్యి వీడికి సంబంధం లేదు. ఆయనకు వచ్చి నిపుణుల కమిటీలో వేశారు. సంబంధం లేని వ్యక్తులని పెద్ద పెద్దోళ్ళని పట్టుకొచ్చి ఇందులో పెట్టేసి పేరుకే నువ్వు అలా ఉండు మేము చూసుకుంటాం అన్నట్టు వీళ్ళు చేసేసారు. మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందండి, అందులో అసలు నెయ్యే లేదని చెప్పారు వాళ్ళు. ఏఆర్ డైరీ అండ్ బోలే బాబా డైరీ అగైన్ మరలా వాటికి వేరే రూపాయల మరలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా పాపాలు మామూలు పాపాలు కాదు. ఈరోజు అందుకే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఒకటే అంటున్నారు, దీనిని రాజకీయం చేయొద్దు. ఇప్పుడు కొత్తగా మంత్రుల కమిటీతో పాటు టీటీడీ భక్తులను కూడా ఇన్వాల్వ్ చేద్దాం విచారణ చేయటం కోసం. వాళ్ళ మనోభావాలు కావచ్చు, అసలు వాళ్ళు అప్పుడు లడ్డూలు కొన్నప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఎలా ఉంది ఏంటి మాట్లాడుకుందాం అని డిస్కస్ చేద్దాం. రాజకీయం చేయొద్దు, అఫీషియల్ ఫార్మాట్లోనే పోదాం. ఎక్కడ కూడా వైసీపీ యొక్క ట్రాప్లో మనం పడవద్దు. వాళ్ళు బూతులతో నానా హడావుడి చేస్తూ పిచ్చి పిచ్చికి ఏదో చేస్తున్నారు, వద్దు. వాటి జోలికి మనం పోవద్దు, అఫీషియల్గా వెళ్దాం. ఈరోజు నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ తిరుమల లడ్డు కేసు ఉంది కదా, కల్తీ నెయ్యి కేసు ఉంది కదా, ఇదే వీరిని ఇప్పుడు పాతను తొక్కబోతూ ముందు ఉన్నది ఏంట్రా బాబు అన్నప్పుడు ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టు కొద్ది ఇప్పుడు జగన్ పరిస్థితి. ఎంత దుర్మార్గం కాకపోతే నిన్నటికి నిన్న కూడా మరల నేషనల్ మీడియాలో కూడా ఈ వైసీపీ అనకూడదు కానీ ఆ బ్యాచ్ ఎవరు మరి చదువుకున్నారో తెలియదు కానీ నేషనల్ మీడియా అడుగుతుంది, తిరుమల లడ్డు కేసులో భారీగా కల్తీ జరిగిందంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? కల్తీ జరిగిందా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి జంతుకోవలసింది అన్నాడు, అది జంతుకోవేలేదు కదా అన్నాడు. ఇమీడియట్గా అవతరన్న రిపోర్టర్లు కానీ జర్నలిస్టులు కానీ ఒకటి అన్నారు, అసలు నెయ్యలేదు కదరా బాబా నెయ్యిలా అన్నారు. మీరు ఏదైతే నెయ్యాలని అన్నారో అందులో నెయ్యలేదు కదా అన్నారు. నో ఆన్సర్. సిగ్గుబోధం వాళ్ళకి. అయినా సరే అగైన్ అండ్ అగైన్ మరల ఇదే మాట. నిన్న మొన్నాడు చూసాను బాబు, ఆ పేరు నాని పాప ప్రక్షాళన మంత్రం అంట. ఏ పాప ప్రక్షాళన మంత్రం రా బాబు అంటే టీడీపీ అండ్ కూటమి గవర్నమెంట్ తప్పు చేశారు, జంతుకోవు కలిసిందని చెప్పేసి అబద్ధం చెప్పారు. ఆ స్వామి క్షమించడు, వాళ్ళ తరఫున మన క్షమాపణ అడుగుదాం అని అంటాడు. అసలు నెయ్యలేదు కదరా బాబు అంటే నో ఆన్సర్. అసలు 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లు ఎవరవుతున్నారో చాలా మందికి తెలియకుండానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి నడిపించేశారు మొత్తం. నిన్నటి వరకు ఈవో కొన్నాడు అనిల్ కుమార్ సింఘాల్ కూటమి గవర్నమెంట్లో. ఆయన ఇప్పుడు పక్కన పెట్టారు. ఎందుకో తెలుసా? అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉన్నప్పుడే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. అయినా సరే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ అనిల్ కుమార్ సింఘాల్ దగ్గర వెళ్ళలేము వల్ల ఆయన తప్పే. మరి ఏమయ్యా మన ల్యాబ్ రిపోర్ట్లు పంపాము, క్వాలిటీ లేదని చెప్పేసి మరి రిపోర్ట్లు వచ్చేది అడగలా. ఇలా చెప్పుకుంటూ పోతే గడిగిన నిర్లక్ష్యం, బుద్ధి బుర్ర లేకుండా చేశారు. ఎంత దారుణంగా అంటే అనకూడదు కానీ ఆ ప్రభువు బిడ్డటువంటి జగన్కి ప్రభువు తప్ప వేరే ఎవరు దేవుళ్ళు కాదు, ప్రభు బిడ్డలు తప్ప మిగతా ఎవరు భక్తులు కాదు, అంత వ్యాపారమే అన్నట్టు చేసుకుంటా పోయాడు. ఇంత దుర్మార్గమైనటువంటి వైసీపీ పాలన ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇందా చెప్పానే శిశుపాలుడు, రావణాసురుడు, తర్వాత హిరణ్యకశిపుడు అని వీళ్ళు పాపాలు చేశారు. లిమిట్ అనేది దాటినప్పుడు రావణాసురుడిని రాముడు సంహరించాడు, శిశుపాలుని కృష్ణుడు సంహరించాడు, హిరణ్యకశిపుడు నరసింహస్వామి సంహరించాడు. అలా ఈరోజు కోరిన ప్రభుత్వం వైసీపీని సంహరించబోతూ ఉంది. అఫీషియల్గా లీగల్గా నాకైతే అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుంది కదా కామెంట్లో తెలియచేయండి.